గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సద్గురుమూర్తి గారు, మా అమ్మాయి కడుపుతో ఉంది. ఉంటే ఉండవే నాకండి. అదిగా సార్, హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు. ఈ విషయం మీ అల్లుడు తెలుసా? తెలిసినా ₹1 ఇవ్వడు. మీరు 2000 ఇస్తే పుణ్యం ఉంటుంది సార్. పుణ్యమే గాని వడ్డీ ఉండదా? ఎందుకు ఉంటుంది? అయితే విను, 2000కి 400 వడ్డీ అవుద్ది. నెల నెల వడ్డీ కట్టాలి. అసలు ఆఖరిలో కట్టాలి. అసలు కట్టలేదనుకో నువ్వు ఉండవు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. హలో. హాయ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. పర్లేదు కూర్చో. గౌరవం అనేది గుండెల్లో ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా మగాడు ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్? లేవా వెన్నుముక ఏమన్నా డిఫెక్టా? ఎర్త్ అయిపోతావు, జాగ్రత్త. సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి హేమ, కొత్తగా పెళ్ళైంది, ఇంకొంతకాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా? సరే ఫైల్కి ఏమైందయ్యా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పాదలకి. సారీ సార్. వదలరా, పొగదులు కాదు. వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చేస్తావు. ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా? అందుకనే సార్ బయట వెలిగించుకుని లోపలికి వచ్చాను. నోర్మి, నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు. ఎరా, ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 9 గంటలకి. నువ్వెన్నింటికి వచ్చావు? మీకంటే ముందు వచ్చాను సార్. ఏడిచావు. నేను అడిగింది నా గురించి కాదు, నీ గురించి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9 గంటల 10 నిమిషాలకి. అంటే 10 నిమిషాల ఆలస్యం. ఆఫీసులో ఒక మనిషి 1 సెకండ్ లేట్ గా వస్తే ₹6 నష్టం. అంటే నిమిషానికి ఎంత? గంటకెంత? రోజుకెంత? వారానికి ఎంత? లోపల రా, నీ సంగతి తెలుసు. ఏమిట్రా అలా భయపడతావు రాస్కల్? చిన్నప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదరా. ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో, ఒకే బెంచ్ లో కూర్చుని మరీ చదువుకున్నాం కదా. బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ని, లోపల మనిద్దరం పాత ఫ్రెండ్స్. నిజంగా నీది ఎంత మంచి మనసురా. అప్పుడేం చూసావరా, ముందు ముందు తెలుస్తుంది నా మనసు. అవునరా, మా ఆవిడ అవసరాలను బట్టి ఎంత అవసరం ఉందో అంతే డబ్బిస్తుందో తెలుసు కదా. తెలుసు. వెరీ గుడ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. స్నేహితుడు కాబట్టి నా బాధని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావురా. నాకు ₹2000 అప్పు కావాలి. అలాగే. తిరిగి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాను. అదే, ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుంది అని. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హెయిర్ బాక్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్టమంటే మా పెళ్ళాలు కళ్యాణి, కస్తూరి, కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసి అవతల పారే లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను, నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మేంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాలు రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడేమిట్రా? ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి? ఆ బాడీ ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగా ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్తావు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను.
ఎవరా అది? ఏయ్, నిన్ను రా ఎందుకు వేసావరా? అది అది బాబాయ్. నన్ను బాబాయ్ అంటావా? దేన్ని చూసి బాబాయ్ అంటున్నావు? ఫ్రంట్ ని చూసా, బ్యాక్ ని చూసా, ఫేస్ ని చూసా. అది మాట్లాడకు. ఏ స్కూల్ రానిది? పాఠాలు నేర్పుతున్నాడు, రాళ్ళతో కొట్టడం నేర్పుతున్నాడు. మీ మాస్టర్ సంగతి తేల్చేస్తాను. ఎక్కడ రా నీ మాస్టారు? టీచర్ అండి, నేను పిలుచుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అక్కర్లేదు, నేనే వస్తాను. పద. తప్పు కదండి, మా టీచర్ కంటే మీరే గొప్ప కదా, అందుకే మా టీచర్ మీ దగ్గరికి రావాలి. లెస్సగా పలికితురా, పిలుచుకురమ్ము. ఒరే ఆదమ్మవాడా, హోంవర్క్ చేసావా? లేదు సార్. ఏమొచ్చింది? మా నాన్నకి ఫీవర్ వచ్చిందండి. మీ నాన్నకి జ్వరం రావడానికి నువ్వు హోంవర్క్ చేయకపోవడానికి ఏమిటా సంబంధం? మరి మా నాన్నే కదండి నాకు హోంవర్క్ చేసి పెట్టాలి. బడుద్దాయి రాస్కల్. టీచర్ సార్, మీకోసం పోలీస్ వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. పోలీస్ ఏమిటా? పోరంబోకు విధవా, పోలీస్ ఏమిటి? మరి మీరు నిన్న నన్ను కొట్టారుగా, అందుకే మా బాబాయ్ పంపించాడు. పోలీసు మమ్మల్ని కొడతాడంట. ఎక్కడ్రా పోలీసు? అదిగో. నువ్వు క్లాసులోకి వెళ్ళి కూర్చో, నేను పోలీస్ గారితో మాట్లాడొస్తాను. నమస్కారం అండి. ఏమయ్యా, నువ్వే నా పిల్లవాడు మాస్టర్వి? చిత్తం చిత్తం నేనేనండి. ఈసారి నన్ను క్షమించి వదిలేయాలి. వదిలేయడానికి కొట్టింది ఏమైనా చిన్న తప్ప? పాఠాల సంగతి తర్వాత పిల్లల్ని పద్ధతిగా చూసుకోవాలి. చిత్తం చిత్తం దాన్నే ఉందిలేండి. రేపటి నుంచి హోంవర్క్ కూడా పెద్దగా పట్టించుకోం. బెత్తం కూడా ఇవాడే అవతల పారేస్తున్నాను. మీరే చూస్తారుగా మార్పు. నువ్వెక్కడ మాలోకనయ్యా? మా ఇంటి ట్రాఫిక్ టైము ఇదే రోడ్డు మీద అయితే 5వ 10వ సంపాదించుకునేవాడిని. నీ పాలు పడిపోయాను. ఈసారికి ఇలా కానివ్వండి, పక్కవాడిని మీరే చూసి ఉన్నట్టు వదిలేయాలి. అయ్యా ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ। आमा ना इंगे इपड़े बंदिरिके कार डिक्कीलो इरिके एटा खर्चु बेल्लमुंडो ఎక్కడికి వెళ్ళాం? హౌదు నేను ఎల్లిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పి నరసింహరావు గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇటుకలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది, నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్న తెచ్చావు. చేసింది ఇది నిజంగా పిచ్చుతారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి.